యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు మొట్టమొదటిసారిగా ఏలూరులో ఉన్న సంఘాల నుండి ఒక సంఘం ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి సహకారం అందించారు. ప్రత్యేకత ఏమిటంటే రక్షణ సైన్యము సంస్థాపకులు జనరల్ విలియం బూత్ గారు జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్కు సాల్వేషన్ ఆర్మీ చర్చ్ సెంట్రల్ కార్ప్స్ ఏలూరు వారు సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ కొద్ది మాటలు విలియం బూత్ గారిని గురించి నేను చదువుతాను, చూడండి. రక్షణ సైన్య సంస్థాపకులు జనరల్ విలియం బూత్ గారు ఇంగ్లాండ్ దేశంలో నాటింగ్హామ్ పట్టణమునందు ఏప్రిల్ 10వ తేదీ 1829వ సంవత్సరంలో జన్మించిన వీరి ప్రియ భార్య అయిన క్యాథరిన్ బూత్ అమ్మగారితో కలిసి జూలై 2వ తేదీన 1865వ సంవత్సరమున క్రిస్టియన్ మిషన్ను స్థాపించారు. ఆ సంస్థ క్షేమాభివృద్ధి చెందుచు 1878వ సంవత్సరంలో రక్షణ సైన్యముగా మార్చబడింది. ప్రారంభంలో విలియం బూత్ గారు మెథడిస్ట్ సంఘములో సేవకునిగా పనిచేసి ఆ సంస్థ నుండి బయటకు వచ్చి రక్షణ సైన్యమును ప్రారంభించినారు. నిరుపేదల మధ్య సేవ ప్రారంభించి పిమ్మట ప్రభు కృపను బట్టి 142 దేశాల్లో ఈ దినాన రక్షణ సైన్య సేవ విస్తరించింది. మన భారతదేశమునకు వీరి పెద్ద అల్లుడైన కమిషనర్ ఫ్రెడరిక్ బ్రూత్ టక్కర్ గారి ద్వారా సెప్టెంబర్ 19, 1882వ సంవత్సరంలో బొంబాయి నగరమునందు రక్షణ సైన్య సేవ ప్రారంభించబడిన భారతదేశంలో ఉన్న రక్షణ సైనికులందరూ విలియం బూత్ గారి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువునకు స్తుతులు అర్పిస్తూ ఉన్న దినముగా ఈ రక్షణ మహాసైన్యం జరిగించిన సేవను, సువార్త సేవ, సాంఘిక సేవ, విద్యా సేవ, వైద్య సేవలు ప్రభువు నిండుగా ఆశీర్వదించలాగున ప్రేక్షకులు ప్రార్థించాలని కోరుతూ రక్షణ సైన్యం పెద్దలు, సంఘ కాపరి, సంఘం యొక్క పెద్దలు సహకారం అందిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. రక్షణ సైన్యమును స్థాపించిన విలియం బూత్ గారి జన్మదినం సందర్భంగా ఆ సంఘము యొక్క పెద్దలు, సంఘం యొక్క సేవకులు ఇచ్చిన సహకారమును బట్టి వందనాలు. ఈ విధంగా ప్రతి సంఘం ముందుకొచ్చి పట్టణాన్ని సువార్థీకరణ చేయటంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభింపవచ్చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఈ రాత్రికాలపు వాక్య ధ్యానం మాకు ఆశీర్వాదంగా మార్చమని యేసు ప్రభువు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి 139వ సంకీర్తన మీ ముందు ఉంచుకోండి. గత రాత్రి చిన్ని సాంకేతిక లోపం వలన 8వ వచనం నేను పూర్తి చేయలేకపోయాను. 138వ వచనం, అధ్యాయం 38వ వచనం, 138వ అధ్యాయం 8వ వచనం చదివి 139వ అధ్యాయంలోనికి, కీర్తనలోనికి వెళదాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. నా పక్షమున కార్యము సఫలము చేయును. 2001 డిసెంబర్ 18న ప్రారంభించబడి అనేక విధాలైన పరిస్థితుల మధ్యలో కొనసాగించబడుతుంది. నేటికి 2200 ఎపిసోడ్స్ పైగా నిర్విఘ్నంగా కొనసాగి 3300 ఎపిసోడ్స్కు గమ్యంగా పెట్టుకొని సాగుతున్న పరిష్కారం పరిచర్య ప్రభువే కార్యం సఫలం చేయాలి.
దేవుడు తప్పక కార్యము సఫలం చేసే దేవుడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. మీ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో మీ కార్యాలను సఫలం చేయగలిగిన దేవునికి మీరు మొరపెట్టమని ప్రభువు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. అట్టి ప్రభువును ఆశ్రయించమని కూడా ప్రేమతో మీకు చిన్ని సలహా ఇస్తున్నాను. కనుక మీ కార్యము సఫలపరచబడాలి అనగా ఆ ప్రభువు వలన అవుతుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము అని ప్రభువుని అడుగుతున్నాడు. ఆయన చేతి కార్యములు మనుషులే, మనుషులను విడనాడవద్దని ప్రార్థిస్తున్నాడు. ఆయన విడనాడువాడు కాడని వాక్యం చెప్తోంది. 139వ సంకీర్తన 24 వచనాలు కలిగిన ఈ సంకీర్తన దావీదు యొక్క కీర్తన. దీనిలో అద్భుతమైనటువంటి పాఠాలు వ్రాయబడ్డాయి. ఆత్మీయ పాఠాలు అనేకమైనవి ఇందులో మనం నేర్చుకున్న వీలు కలుగు చేయబడింది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఆలోచిస్తున్నారా? యెహోవా, మొదటి వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధించి, టెస్ట్ చేసి, పరీక్ష చేసి తెలుసుకొని ఉన్నావు, తెలుసుకొని ఉన్నావు. చివరి వచనం చూడండి. చివరి వచనం, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. మొదటి వచనం పాస్ట్ టెన్స్. మొదటి వచనంలో పాస్ట్ టెన్స్, జరిగిపోయిన దాని గురించి చెప్పాడు. 24వ వచనంలో జరగాల్సిన దాని గురించి చెప్పాడు. మరి ఈ రెండు చూడండి, ఒకటి దాన్ని ఒకటి విభేదిస్తున్నట్టు అనిపిస్తుంది. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఆఖరిగా, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ కాంట్రడిక్ట్గా కనిపిస్తుంది. వచనం అన్నట్లు అనిపిస్తుంది, కానీ కాంట్రడిక్ట్ కాదు. దేవుడు దావీదును పరిశోధించి తెలుసుకున్నాడు. భక్తుడు అడుగుతున్నాడు, ఇంకా నీకు ఆయాసకరమైనది ఏమన్నా ఉందేమో ఇంకా చూడు. అంటే అతడు ఏ ఆయాసకరమైన మార్గము తనలో ఉండకుండా దేవుని చేత పరిశోధించబడి, టెస్ట్ చేయబడి, ముద్ర వేయించబడిన వాడు ఉండాలి అనేది అతని యొక్క అభిప్రాయం. చూడండి, క్వాలిటీ కంట్రోల్ అనే విభాగం వారు ప్రతి ఇండస్ట్రియల్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా చెక్డ్ అని వాళ్ళు ముద్ర వేస్తూ ఉంటారు. టెస్టెడ్ అండ్ చెక్డ్ అండ్ ప్రూవ్డ్ అనేటువంటి ముద్రలు వేస్తూ ఉంటారు. అలాగే మన జీవితానికి కూడా చెక్డ్ అండ్ ప్రూవ్డ్, టెస్టెడ్ అండ్ చెక్డ్ అనేటువంటి ముద్ర పడాలి. యోబు గ్రంథం మీరు విని ఉంటారు. 80 దినాలు ధ్యానం చేశామండి, 42 అధ్యాయాలు. యోబు టెస్టెడ్, పరిశోధించబడ్డాడు, అండ్ చెక్డ్, పరిశోధించబడి, పరిశీలించబడి, ఆఖరికి ఆమోదించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి జీవితంలో ఇది ఉండాలి. దేవుడు పరిశోధించాడు అంటేనే పరీక్షల గుండా పరిశోధిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మనుషులను, విశ్వాసులను పరీక్షల గుండా తీసుకుని వెళ్తాడు. మనం యూనివర్సిటీలో డిగ్రీ తీసుకోవాలి అంటే 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులో ఎన్ని పరీక్షలు రాయాలండి? ఇంచుమించుగా సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నా 20 పరీక్షల దగ్గర రాయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వితౌట్ టెస్ట్ దేర్ ఈజ్ నో రిజల్ట్. వితౌట్ టెస్ట్ దేర్ విల్ బి నో ప్రమోషన్. నీవు పరీక్షించబడకపోతే, నీవు పరీక్షించి తెలుసుకొనబడకపోతే నీవు రివార్డ్ ఇవ్వబడవు, నీవు గుర్తించబడవు, ఘనపరచబడవు. నీ జీవితం ఘనపరచబడాలని దేవుడు కోరుతున్నందుననే నిన్ను పరిశోధిస్తాడు, శోధించడు. గాడ్ నెవర్ టెంప్ట్స్, ఓన్లీ టెస్ట్స్. దేవుడు ఎన్నడూ నిన్ను శోధించడు, ఆయన పరిశోధిస్తాడు, ఆయన పరీక్షిస్తాడు, నిన్ను నిలబెడతాడు. అవును, సాతానుడు శోధించి పడగొట్ట ప్రయత్నిస్తాడు,
దేవుడు పరిశోధించి నిలవబెడతాడు. అది దేవుని యొక్క గొప్పతనం. దేవుడు పరిశోధించి నిలబెడతాడండి. పడిపోయేటట్టు ఎన్నడూ దేవుడు ఇవ్వటం. అనేక పర్యాయాలు నేను చెప్పాను. రైల్వే కాంట్రాక్టర్ ఆ చిన్న అబ్బాయికి ఇచ్చిన ఉదాహరణ మీకు గుర్తుండే ఉంటుంది. రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించడానికి ముందు రోజు రైలు ఇంజన్ను, ఒక ఖాళీ ట్రైన్ను ఆ బ్రిడ్జ్ మీదుగా ట్రయల్ తీస్తున్నారు ఇంజనీర్స్. ఒక చిన్న అబ్బాయి వెళ్ళి అడిగాడు, ఏం చేస్తున్నారు అని. అక్కడున్న పెద్ద ఇంజనీర్ చెప్పాడు, రేపు దీనిని ప్రారంభిస్తున్నాం, అందుకనే ట్రయల్ చూస్తున్నామని చెప్పాడు. ఏమి ట్రయల్ చూస్తున్నారు, ఇది పడిపోతుందా ఏమిటి ట్రయల్ చూస్తున్నారని అడిగాడు ఈ చిన్న అబ్బాయి. ఆ రైల్వే ఇంజనీర్ చెప్పాడు, ఇది పడిపోదు అని చెప్పటానికే ఈ పరీక్ష. అబ్రహామా అబ్రహామా, ఆదికాండం 22వ అధ్యాయంలో, అబ్రహామా అబ్రహామా, నీవు ప్రేమిస్తున్న నీ ప్రియ కుమారుడు ఒక్కడై ఉన్న ఇస్సాకును నీవు మోరియా పర్వతములలో ఒకదానిపై బలిమ్మనగా అబ్రహాము సఫలీకృతుడవుతాడని ఎరిగినవాడు ఇస్తున్నాడు. అర్థమవుతుందా? నిన్ను పరిశోధిస్తున్నప్పుడు నీవు విజయం పొందుతావని విశ్వాసముంచు సోదరుడా, సోదరి. అది శోధన అయితే అది నిలబడదు, అది పరిశోధన అయితే నీవు అభివృద్ధి చెందుతావు. పరిష్కారంలో దేవుడు ఎంత పరిశోధించాడో తెలుసునా? ఎవ్రీడే ఎపిసోడ్, ఎవ్రీ అవర్. మీకు అర్థం కాదు నేను చెప్తే కూడా, నా అనుభవం. ఎన్ని పర్యాయాలండి ఆర్థికంగా ఆదుకున్నాడు. ఒక మాసం 24వ తారీఖు వచ్చింది కార్యాలయంలో ₹1 లేదు, గత 3 మాసాల క్రితం. 30వ తారీఖు మేము విస్తారమైన ఆర్థిక ఇబ్బందులు చెక్స్ ఇచ్చున్నాం. మా కార్యాలయం అంతా ప్రార్థించాం, ప్రభువును నమ్మాం. ఆశ్చర్యంగానండి, ఆశ్చర్యంగా దేవుడు డబ్బు సమకూర్చాడు. దేవుడు మనలను పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, మనలను బలపరుస్తాడు, మనలను నిలవబెడతాడు. మనం కృంగిపోవటానికి కాదు, మనం నిలవబడటానికే ఆయన తన పరిశోధనల చేత మనలను ఆశీర్వదించటానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీకు ఒక పరీక్ష నీ ముందుంచితే నీవు తలదించుకొని వెళ్ళిపోకు. యోబు గ్రంథంలో యోబు తనకు స్వస్థతనిమ్మని ప్రార్థన చేయలేదండి. యోబు గ్రంథంలో యోబు తనకు నొప్పి తీసేవేమని ప్రార్థన చేయలేదు. యోబు గ్రంథంలో యోబు దేవా నీవెవరవు అని తెలుసుకోవటానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ పరీక్ష చేసిన దేవుడు ఎవరు? సర్వశక్తుడు న్యాయము తప్పడు అంటూ ఆయన న్యాయాన్ని అనుభవంలో అనుభవించి ఒకనాడు వినికిడి చేత వింటిని కానీ ఇప్పుడు కనులారా చూస్తున్నాను అనే స్థాయికి ఎదిగాడండి యోబు భక్తుడు. కనుక నీ అంతరంగం పరిశోధించి ఆయన తెలుసుకుని ఉన్నాడని నీకు తెలుసా? నీ అంతరంగంలో ఉన్న మలినం, నీ అంతరంగంలో ఉన్న దుష్టత్వం, నీ అంతరంగంలో ఉన్న పాపపు తలంపులు, నీ అంతరంగంలో ఉన్న వేషధారణ దేవుడికి సమస్తం తెలుసు. గత దినం ఆశ్రమ్ హాస్పిటల్లో ఒక వ్యాధిగ్రస్తురాలతో నేను మాట్లాడుతూ వచ్చాను. మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రక్కనే ఆమె తల్లిగారు ప్రభువే ఈమెను స్వస్థపరిచారని సాక్ష్యం ఇస్తుంటే ఆ రోగిగా ఉన్న సోదరిని నేను అడిగాను, అమ్మా ఈ రోగ సమయంలో కాళ్ళు చేతులు పడిపోయి 5 దినాలు ప్యారలైజ్ అయిపోయిన నీ జీవితంలో ప్రభువుని గురించి ఏమైనా పాఠం నేర్చుకున్నావా అని అడిగాను. ఆ సోదరి మాట్లాడలేకపోయింది కానీ ఆ తల్లి జవాబిచ్చింది, అయ్యా నా కుమార్తె పాఠం నేర్చుకుందో లేదో నాకు తెలియదు కానీ నా కుమార్తెను చూస్తూ ప్రార్థించిన నేను పాఠాలు నేర్చుకున్నానయ్యా అని సెలవిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమార్తెకు కలుగు చేసిన శ్రమానుభవమును చూచి తన అంతరంగాన్ని ఆమె సరిచేసుకున్నానని చెప్పినప్పుడు నేను ప్రభువుని స్తుతించాను, ఆశ్చర్యపోయానండి. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగినటువంటి వాడు. అబ్షాలోము యొక్క మరణం దావీదు భక్తునిలో ఎంత మార్పు తెచ్చింది ఆలోచించారా? ఒకరి శరీరములో కలుగు నొప్పుల చేత శిక్షణ పొందుతాడని వాక్యం సెలవిస్తే ఒకరి అంతరంగములో కలిగే
అద్భుతమైనటువంటి ఆ యొక్క అంతరంగ ఆపరేషన్ పరిశుద్ధాత్మను నిర్వహించినప్పుడు ఎంత గొప్ప ఆత్మీయ వ్యక్తిగా తయారవుతామో తెలుసునా? దేవునికి ఆయాసకరమైన మార్గాలలో నుండి తొలగిపోయి దేవుని ఎదుట అంటావు, దేవా నా యందు నీకు ఆయాసకరమైనటువంటి మార్గాలు ఉన్నాయేమో నీవిప్పుడు పరీక్షించి చూసుకో. ఓ లార్డ్ టెస్ట్ మీ, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నాలో నీకు ఇష్టం లేనివి తొలగించుకో ప్రభు అనేటువంటి ప్రార్థన ఎంత దీనత్వంలోకి వస్తే చేయగలుగుతారో ఆలోచించండి. మీరు అటువంటి దీనత్వంలోనికి రావాలి. దేవుడు విరగగొట్టి మనలను నలుగగొట్టి దీనులనుగా చేస్తాడు. యాకోబు యెబోకు రేవులో ఒంటరిగా ఉన్నప్పుడు తొడగుటిపై కొట్టి మరీ దేవుడు అతని నడతను మార్చాడు. ప్రాచీన పాపపు స్వభావం అక్కడ నలగగొట్టబడి విరగగొట్టబడి తీసివేయబడి ఇశ్రాయేలు అనుభవానికి నడిపించాడు. అంతరంగం మారాలి. బైబిల్ చెప్తోంది అంతరంగం మారాలి. కులం కాదు, మతం కాదు, నీ పైవేషం కాదు మారాల్సింది, నీ అలవాట్లు అంతకంటే కాదు, మారాల్సింది నీ అంతరంగం. నీ అంతరంగం మారితే అన్నీ మారుతాయి. సోదరుడా, సోదరి, అంతరంగం మార్చుకోకుండా అన్నీ మార్చేసుకుంటే నువ్వు క్రైస్తవుడు అయిపోతావా? పొరపాటు. నువ్వు నిత్య రాజ్యంలోనికి వెళ్ళిపోతావా? నీ వలన కాదు. పరీక్షించబడాలి నీవు దేవుని చేత. నువ్వు పరీక్షించబడాలి. ప్రభు యొక్క వాక్యం మనం తీసుకున్నట్లయితే దేవుడు పరీక్షించకుండా ఎవ్వరిని ఉన్నత స్థానాలకు చేర్చలేదండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీలకు సూచనగా యెహెజ్కేలు నిలవబెట్టినప్పుడు ఒక గొప్ప పరీక్షానుభవం గుండా నడిపించి తీసుకుని వెళ్ళాడు. అతని ప్రియమైనటువంటి భార్యను అతని యొద్ద నుండి ఒక్క దెబ్బలో తీసివేశాడు. ఎంత గొప్ప పరీక్ష! మనం ఊరుకుంటామా? భార్యను, బిడ్డలను, తల్లిదండ్రులను, బంధువులను, ప్రేమించిన వారిని నీకు దూరం చేస్తాను అని దేవుడు నీతో చెప్తే నీ ప్రార్థన ఏమిటి? లోతు కుటుంబం నివాసం ఉంటున్న సొదొమ గొమొర్రాలపై అగ్నిగంధకాలు కురిపించడానికి దిగి వచ్చాడని దేవుడు చెప్పగా అబ్రాము ఎంతగా ప్రార్థించాడు. రక్త సంబంధికులను పోగొట్టుకోవటం ఎంత దుఃఖకరమైన సంఘటన. అటువంటి దానిని సహితం, కన్నులకు ఇంపైన దానిని సైతం ఇశ్రాయేలు జనాంగం యొక్క రక్షణార్థమైనటువంటి వర్తమానం అందించడానికి సూచనగా యెహెజ్కేలు ఒప్పుకున్నాడు. అందుకనే యెహెజ్కేలు అద్భుతమైనటువంటి దైవజనుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరీక్షించబడటం నేర్చుకుందాం. లెట్ us face the tests of God. దేవుని పరీక్షలు ఎదుర్కొంటానికి ధైర్యంగా ముందుకు సాగుదాం. ప్రతి పరీక్షలో ఆయన కృపాహస్తం తోడుండి నడిపిస్తుందని మీకు మనవి చేస్తున్నాను. ఆయన పరీక్షిస్తూ వదిలిపెట్టేవాడు కాడు. ఆయన పరీక్షిస్తూ వదిలిపెట్టేవాడు కాడు. ఆయన పరీక్షిస్తూ సహాయము గుండువాడు, సహకారిగా ఉండేవాడు. గ్రేట్ కమిషన్ ఇచ్చినప్పుడు, గ్రేట్ కమిషన్ శిష్యులకు యేసయ్య పునరుద్ధానమయ్యే సమయంలో ఇచ్చినప్పుడు, ఆ యొక్క ఆరోహణమయ్యే సమయంలో ఇచ్చినప్పుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏమిటో తెలుసున? సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. తోడేళ్ల మధ్యకు గొర్రెలలా వెళుతున్న వీరితో ప్రభు ఇస్తున్న వాగ్దానం, నేను మీతో కూడా ఉంటాను. నా సన్నిధి మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చేట్టు కాదు. ఎంత గొప్ప వాగ్దానాలు! వారు పరీక్షించబడ్డారండి. వారి విశ్వాసం పరీక్షకు గురి అయింది, నిలబడింది. అనేకులు మారారండి. భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్న మాట, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. గాడ్ నోస్ యువర్ హార్ట్. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహిస్తున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. 4 వచనాలు చదివాను. గంభీరమైనటువంటి మాటలండి ఇవి. నేను కూర్చుండుట, నేను లేచుట
నీకు తెలిసే ఉన్నది. నీవు కూర్చుండటం, నీవు లెగటం, ప్రతి చర్యలు దేవునికి తెలుసు. నీవు ఎక్కడ కూర్చుంటున్నావు? అపహాసకులతో కూర్చుంటున్నావా? అసభ్యమైన స్థలాల్లో కూర్చుంటున్నావా? అసహ్యమైన కార్యాలలో భాగస్తులైన వారితో కూర్చుంటున్నావా? నీవెక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడ నిలుస్తున్నావు? ఎక్కడ లేస్తున్నావు? ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. బీ సెయింట్ అట్ యువర్ హోమ్. నీవు శుద్ధునిగా ఉండటానికి నేర్చుకోవాలి. పరిశుద్ధునిగా ఉండటానికి నేర్చుకోవాలి. నీ నడత, నీ నడక, నీ పడక, నీ చర్య అంతా ఆయనకి తెలుసు. అంతా ఆయనకి తెలుసు. దావీదు బెత్షెబాతో వ్యభిచరించి పడుకొని ఎవరికీ తెలియదు అనుకున్నాడు. నాతాను ప్రవక్త ద్వారా దావీదును హెచ్చరిక చేసిన దేవుడు ఎంత గొప్పవాడండి. నా నడక, నా పడక ఊరికినే రాయలేదు దావీదు భక్తుడు. నా నడక, నా పడక అన్నప్పుడు దావీదు యొక్క వేషధారణ దేవునికి తెలుసు. దావీదు యొక్క తలంపు దావీదుకు రాకమునిపే దేవుడు ఎరిగిన వాడండి. యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆయన అంగీకరించడం నేర్చుకుని ఆయన కృపా కనికరాలు పొందుకో. వాక్యాన్ని చూడండి. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహిస్తున్నావు. సాతానికి దేవునికి ఉన్న భేదం ఇదే. మనస్సులో తలంపు పుట్టక మునుపు దేవుడు తెలుసుకుంటాడు. తలంపు పుట్టిన తరువాత సాతానుడు తెలుసుకుంటాడు. తలంపు పుట్టిన తరువాత దానిని ఎక్కడైనా మనం ఎక్స్ప్రెస్ చేస్తే సబ్కాన్షియస్ మైండ్లో దానిని గుర్చినటువంటి ఆ ఇమేజెస్ వాటన్నింటిని కూడా వాడు గ్రహిస్తాడు. కనుక దేవుని గొప్పతనం తెలుసుకోవాలి. నీవు దేవుని గొప్పతనం నీవు తెలుసుకోవాలి. నీకు తలంపు రాకముందే తెలుసు, నీవు ఇంకెక్కడికి పోతావు? అందుకనే ఆయన తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడతాడని యోబు సాక్ష్యం చెప్పాడు. సర్వశక్తుడు న్యాయం తప్పడని చెప్పాడండి. అవును, ఈ దినం నీవేం ఆలోచిస్తున్నావు? నీవేమని ఊహిస్తున్నావు? నీవేమని తీర్మానాలు చేసుకుంటున్నావు అంతరంగంలో? అవన్నీ కూడా నీ మనసుకు రాకపూర్వమే దేవునికి తెలుసు. దేవా, నా మనస్సు నీ చిత్తం చొప్పున ఆలోచించడం నేర్పించు అని అడుగుతావా? నీ ఇష్టం ప్రకారం నా మనసు ఆలోచించాలి. నీ వాక్యం ప్రకారం నా మనసు ఆలోచించాలి. అలాంటిది కాకపోతే నేను తీర్మానంలోకి దానిని తీసుకుని రాలేను అని ఎప్పుడైతే దేవుని ఎదుట నువ్వు వాగ్దానం చేస్తావో, తీర్మానం చేస్తావో, దేవుడు ఆశ్చర్యంగా నిన్ను వాడుకుంటాడు. నీ గొప్పతనాన్ని కాదు, నీ విద్యను కాదు, నీ ఔన్నత్యాన్ని కాదు దేవుడు చూస్తోంది, నీ విధేయతను చూస్తున్నాడు. నీ విధేయతను దేవుడు చూస్తున్నాడు. మరువవద్దు. ప్రత్యేకంగా నీ జీవితంలో నీ నడత, నీ పడక, నీవు లేచుట, నీవు కూర్చుండుట సమస్తం ఎరిగినటువంటి దేవుడు. చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూచాడు. చెట్టు కింద కూర్చుని ఉన్న నతానియలను చూచాడు. చెట్ల మధ్యన దాగిన ఆదామును చూచాడు. మమ్రేలో సింధూర వనము యొక్క గుడారముగా అక్కడే కూర్చున్న అబ్రామును చూచాడండి. అమరమున వాడ అమరమున చేరి నిద్రపోతున్న యోనాను చూచాడు. సోదరుడా, సోదరి, దేవుడు చూస్తున్నవాడు, దేవుడు వింటున్నవాడు, దేవుడు సమస్త మెరిగిన సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన చేతిలో పరీక్షించబడటం నీకు ఆశీర్వాదకరం. ఆయన చేతిలో రూపొందించబడటం నీకు ఆశీర్వాదకరం. ఆయన చేతిలో క్రమపరచబడటం నీకు ఆశీర్వాదకరం. ఆయన చేతిలో నీవు దిద్దుబాటు పొందటం గొప్ప ఆశీర్వాదకరం. అటువంటి భాగ్యాన్ని అనుభవించడానికి నీకు ఇష్టమేనా? అటువంటి ఔన్నత్యాన్ని అనుభవించడానికి నీకు ఇష్టమేనా? ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నా నడకను, నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కొద్దిగా కాదు, పూర్తిగా తెలిసి ఉన్నది. ఏం మాట్లాడతావో నువ్వు దేవుడికి తెలుసు. నీ హృదయం దేంతో నిండుందో దేవుడు చూస్తున్నాడు.
దేవుడు అంటున్నటువంటి ప్రత్యేకమైన మాట చూడండి, నా చర్యలను నీవు బాగా తెలుసుకున్నావు. నీ చర్యలన్నీ తెలుసు, నీ చర్యలన్నీ తెలుసు. మారు మనసు పొందమని చెప్తున్నాడు. అందుకనే అపోస్తుల కార్యాలు 17:30 మారు మనసు పొందమని ఆజ్ఞయిస్తున్నాడు. ఆజ్ఞను పాటిద్దాం, ఆజ్ఞను పాటిద్దాం. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. మీ జీవితంలో దేనిని కూడా దేవుడు తెలియకలేడు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. సమస్తం ఆయన వశంలో ఉంది, సమస్తం ఆయనకు తేటగా ఉంది, సమస్తం మరుగు చేయబడక ఆయనకు కనబడుతోంది. కనుక నీ హృదయంలో నువ్వు దాచుకున్న క్రూరత్వం, వేషధారణ, దోపిడీ, విగ్రహారాధన, లంచము, వ్యభిచారము, పాపపు తలంపులు ప్రజలకు కనబడటం లేదు, దేవునికి కనబడుతున్నాయి. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకో, ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకో. ఈ రాత్రి కాలం వాక్య భాగానికి ఆర్థిక సహకారం అందించిన వారు ఏలూరు ఆదివారంపేటలో ఉన్నటువంటి సాల్వేషన్ ఆర్మీ చర్చ్ పాస్టర్ గారు, పెద్దలు శ్రీ బొల్లవరపు వరప్రసాదరావు గారు మరియు ప్రేమావతి గారు. మిగిలిన కమిటీ మెంబర్స్ పేర్లు నాకు తెలియదు, కానీ పెద్దలందరికీ సమముగా కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మా కార్యాలయానికి పంపించండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులందరికీ ఒక ఆహ్వానము. ఏలూరు పత్తేబాదలో వేదరాజు సినిమా హాలు ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఉదయపు ఆరాధన ఉదయము 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుందండి. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కొరకు మీరు కూడా విజ్ఞాపన చేయండి. ఏలూరు వరకు పర్వాలేదు, కానీ ఏలూరు బయట ఉన్న గ్రామాలు, అలాగే ఇంచుమించుగా 800 గ్రామాలు, ఏలూరు వెలుపట కొన్ని పట్టణాలు పశ్చిమ గోదావరి జిల్లాలో సువార్థీకరణ అవుతున్నాయి. నిలిపివేయకుండా ఇంతకాలం కొనసాగిన పరిచర్య నిలపకుండా ముందుకు పోవటానికి మీరందరూ సహకరించాలి. వెలుగు క్రిస్టియన్ ప్రింటింగ్ ప్రెస్లో 25,000 పత్రికలను ముద్రించడానికి ప్రణాళిక కలుగున్నాం. ఇప్పటికే 10,000 పైగా పత్రికలు ముద్రించగలుగుతున్నాం ఉచితంగా. కనుక ఈ పరిచర్య కొరకు ప్రార్థనాపూర్వకంగా సభ్యులుగా మారండి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు. మీ చేత పరిశోధించబడే అనుభవం మా జీవితాల్లో మాకు మేలుకరమని గుర్తించాం. మా యొక్క హృదయాంతరంగాలు ఎరిగిన మీకు మమ్మలను అప్పగించుకుంటున్నాం. క్షమాపణ కోరుకుంటూ ఉన్నాము తండ్రి, క్షమించండి. ఈ రాత్రికాలం సాల్వేషన్ ఆర్మీ చర్చ్ ఎల్డర్స్ను, పాస్టర్ గారిని, మేజర్ గారు అందరినీ మీరు దీవించండి. వారితో పాటుగా ఇతర సంఘాలు కూడా పరిష్కారంలో భాగం పొందటానికి కృప చేయండి. యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.